వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాలు కమిటీ సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. వైసీపీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచా కాల్చి వైసీపీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణసంచ కాల్చారమ్మా. బాగానే చదివాక మధ్యలో ఏమైంది? మళ్ళీ ఫస్ట్ నుంచా? చదివేస్తున్నా, ఫస్ట్ నుంచి చదువుతాను పెట్టు. వినుకొండ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొల్ల బ్రహ్మనాయుడికి బెయిల్ మంజూరు కావడంతో వైసీపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. వైసీపీ కార్యాలయం వద్ద నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ పార్టీ జెండాలు ఊపుతూ నినాదాలు చేశారు. బ్రహ్మనాయుడు విడుదలపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీట్లనే చదవాలి మేడం. స్టార్ట్. నెక్స్ట్ వార్త. జూన్ 28న ఏలూరు జిల్లాలో 1 కోటి మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర ఇదా పాప ఒకసారి చదువుకుంటాలే. జూన్ 28న ఏలూరు జిల్లాలో 1 కోటి మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర శంకరావం జై భీమ్. ఇది లాస్ట్ అబ్బా, 6th. జై భీమ్ భారత పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. దీనికి నిరసనగా 28వ తారీఖున పానీపురి కలిసి 28వ తారీఖున ఏలూరు జిల్లాలో భారీ ఎత్తున 1 కోటి మంది దళిత క్రైస్తవులతో దళిత క్రైస్తవ సమర శంకరావాన్ని నిర్వహిస్తున్నట్లు జై భీమ్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. రాజ్యాంగబద్ధ పదవి అయిన డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉంటూ దళిత క్రైస్తవుల ఓట్లు మాకు అక్కర్లేదని బహిరంగ ప్రకటన చేసి రాజ్యాంగాన్ని అవమానించిన కృష్ణంరాజును వెంటనే భర్తీ రఫ్ చేయాలని డిమాండ్తో ఈ సమర శంకరావం జరుగుతుంది. డిమాండ్తో ఇక నుంచి 1 నిమిషం కూడా ఆయన రాజ్యాంగబద్ధ పదవిలో ఉండడానికి అర్హులు కారని, అందుకే బర్త్రఫ్ రఘురామ్ రాష్ట్ర రాజకీయాల నుండి బాయ్కాట్ రఘురామ్ అనే నినాదంతో ఈ సమర శంకరావం జరుగుతుంది. ఇదే సెకండ్ టైం. జూన్ 28వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవుల సంఘటితనంతో ఏర్పడి రాష్ట్ర రాజకీయాలను శాసించబోతున్నారు. అందుకే ఈరోజు గుంటూరులో క్రైస్తవ హక్కులు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు మధు ప్రేమ్ జ్యోతి బాబు గారు ఆధ్వర్యంలో యూటీఎఫ్ ఆల్ గుంటూరులో జరిగింది.